హాయ్ అండి, వెల్కమ్ టు గుండమ్మ కథలు. ఇవాళ మన స్వీట్ రెసిపీ మడత కాజాలు. స్వీట్ షాప్లో కొనుక్కునే మడత కాజాలని మనం ఇంట్లో ఈజీగా తయారు చేసుకోవచ్చు. సింపుల్గా ఒక గ్లాస్ రిఫైన్ ఫ్లోర్ అంటే మైదా పిండిని ఒక గ్లాస్ తీసుకుంటున్నాను. దీనిలో ఒక చిటికెడు మాత్రమే ఉప్పు అండి. స్వీట్లో ఏదైనా కూడా చిటికెడు ఉప్పు మంచి టేస్ట్ని ఇస్తుంది. దీనిలో 2 స్పూన్లు నెయ్యి వేసి ఈ పిండి అంతా మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకుంటున్నాను. ఈ నెయ్యి అంతా మైదా పిండికి బాగా పట్టాలి. చూడండి, ఇలా ఉండలాగా రావాలన్నమాట. క్రంబుల్ లాగా తయారవుతుంది పిండి. ఇలా అయిన తర్వాత నేను పావు కప్పు మాత్రమే వాటర్ని యాడ్ చేస్తున్నాను. నేను తీసుకున్న ఒక గ్లాస్ మైదా పిండి మెజర్మెంట్కి పావు కప్పు వాటర్ సరిపోతాయండి. నిదానంగా కొంచెం కొంచెం చూసి వేసుకోండి. ఈ పిండిని బాగా మిక్స్ చేసుకొని చపాతీ ముద్దలాగా, అంత గట్టిగా కాకుండా కొద్దిగా లూజ్గా ఉండేటట్టు మెత్తగా ఉండాలి పిండి. చూడండి, ఇలా మిక్స్ చేసుకొని ఇంత సాఫ్ట్గా ఉంటే సరిపోతుంది. ఈ పిండిని ఒక హాఫ్ అన్ అవర్ పాటు మూత పెట్టేసి పక్కన పెట్టేసుకుందాం. ఈలోగా మనం షుగర్ సిరప్ రెడీ చేసుకుందాం. దానికోసం నేను 1 కప్ షుగర్ తీసుకుంటున్నాను. దానిలో ఒక హాఫ్ కప్ వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుందండి. నేను తీసుకున్న మైదా పిండి 1 కప్ కాబట్టి 1 కప్ షుగర్ తీసుకుంటున్నాను. పొయ్యి మీద పెట్టేసుకుని పాకం పట్టేసుకుందాం. పాకం బాగా బాయిల్ అయ్యేలోపు మనం కాజాల కోసం పిండిని రెడీ చేసేసుకుందాం. చూడండి, పిండిని ఇలా పౌడర్ చల్లుకుంటూ పల్చగా ఒత్తుకోవాలండి. పిండిని సాఫ్ట్గా కలుపుకున్నట్లయితే మనకి ఈజీగా స్ప్రెడ్ అవుతుంది చపాతీ. చూడండి, ఇలా రుద్దుకున్న తర్వాత నేను 1 స్పూన్ నెయ్యి యాడ్ చేసి చపాతీ అంతా వచ్చేలాగా స్ప్రెడ్ చేస్తున్నాను. దీనిపైన కొద్దిగా ఫ్లోర్ని స్ప్రింకిల్ చేస్తున్నాను. మైదా పిండేనండి. చపాతీ అంతా కూడా నెయ్యి మైదా పిండి స్ప్రెడ్ అయ్యేలాగా చూసుకోవాలి. ఎడ్జెస్లో కట్ చేసుకుందామండి. స్క్వేర్ షేప్లో వచ్చేలాగా ఎడ్జెస్లో కట్ చేసుకుందాం. ఈవినింగ్ స్నాక్ లాగా చాలా ఈజీగా తయారు చేసుకునే స్నాక్ అండి ఇది. మనం పిల్లలు అడగగానే స్వీట్ షాప్లో కొనించకుండా ఇంట్లో తయారు చేసుకుంటే మనకు కూడా సాటిస్ఫాక్షన్గా ఉంటుంది కదా. చూడండి, ఎడ్జెస్ కట్ చేసుకున్న తర్వాత ఇలా స్లోగా రోల్ చేసుకుంటూ టైట్గా చుట్టుకోవాలండి. గ్యాప్ లేకుండా టైట్గా చుట్టుకుంటూ వెళ్ళాలన్నమాట. ఎడ్జెస్లో వాటర్ తోటి ప్యాక్ చేసుకోవాలి. ఈలోపు షుగర్ సిరప్ చూడండి, జస్ట్ ఒక స్ట్రింగ్ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది. చూడండి, అలా ఒక స్ట్రింగ్ వస్తే సరిపోతుంది. నేను ఇప్పుడు హాఫ్ స్పూన్ ఇలాచీ పౌడర్, అలానే 1 స్పూన్ నిమ్మరసం వేస్తున్నాను. నిమ్మరసం వేయడం వలన పంచదార క్రిస్టల్ ఫామ్ అవ్వకుండా ఉంటుందండి పాకం పట్టుకున్న తర్వాత. ఇప్పుడు మన పాకం రెడీ అయిపోయింది. స్విచ్ ఆఫ్ చేసేసుకొని చూడండి, మన కాజాల కోసం రోల్ చేసుకున్నాం కదా చపాతీ పిండిని, అన్నీ ఈక్వల్ సైజులో కట్ చేసుకుంటున్నాను. చూడండి, అన్నీ ఈక్వల్ సైజులో కట్ చేసుకొని ఒకదానికొకటి అంటుకోకుండా పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇవి సైజ్ కూడా అండి మనం చేసుకునే చపాతీ రోల్ని బట్టి ఉంటుందన్నమాట. ఇప్పుడు వీటిని నిదానంగా ఒక ఫింగర్ తోటి ప్రెస్ చేసి పూరీకర్రతోటి కొద్దిగా అలా రుద్దాలన్నమాట. అంతేనండి, మన కాజాలు రెడీ అయిపోయినాయి. ఫ్రై చేసుకోవడానికి ఇవన్నీ ఒక ప్లేట్లో పెట్టేసుకుందాం. ఇవి చిట్టి చిట్టి కాజాలు కూడా చేసుకోవచ్చండి. మన చపాతీ చేసుకునే రోల్ని బట్టి సైజుని బట్టి ఉంటుందన్నమాట. బాండీలో ఆయిల్ పెట్టేసుకున్నాను. ఇది హీట్ అయింది. హీట్ అవ్వగానే నేను ఫ్లేమ్ని ఆఫ్ చేసేసాను. ఆఫ్ చేసుకున్న తర్వాత నేను ఒకదాని తర్వాత ఒకటి కాజాలు వేస్తున్నాను. కాజాలు చేసుకోవడానికి కరెక్ట్ ప్రాసెస్ ఇదేనండి. మనం ఆయిల్ హీట్ అయిన తర్వాత పొయ్యిని ఆపేసుకోవాలి. ఆపేసిన తర్వాత మాత్రమే కాజాలు వేయాలి. చూడండి, ఇప్పుడు నిదానంగా 1 బై 1 పైకి తేలుతూ వస్తాయన్నమాట. చూసారా, అన్నీ ఒకదాని తర్వాత ఒకటి పైకి తేలుతున్నాయి. ఇప్పుడు అన్నీ పైకి వచ్చాయి కదా, నేను స్టవ్ని ఆన్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటున్నాను. కాజాల్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవడం వలన లోపలంతా కూడా లేయర్స్ ఉంటాయి కదా, అవన్నీ కూడా బాగా ఫ్రై అవుతాయి అన్నమాట.
నిదానంగా 1 బై 1 రొటేట్ చేసుకుంటున్నాను. తిప్పుకొని ఒకదాని తర్వాత ఒకటి మీడియం ఫ్లేమ్లోనే కాల్చుకోవాలండి. చూడండి, కాజాలు మంచి కలర్ వస్తున్నాయి. ఇది మంచి గోల్డెన్ కలర్ రాగానే తీసేసుకొని షుగర్ సిరప్లో వేసేసుకుందాం. చూడండి, బాగా కలర్ వచ్చేసాయి కదా. వీటిని నేను ఇప్పుడు షుగర్ సిరప్లో వేస్తాను. ఈలోపు మనకి ఆయిల్ బాగా హీట్ ఎక్కిపోయింది కదా. మళ్ళీ స్టవ్ ఆఫ్ చేసుకొని నేను కాజాల్ని రెండో వాయి వేస్తున్నాను. ఇవన్నీ కూడా పైకి తేలిన తర్వాత మళ్ళీ స్టవ్ ఆన్ చేద్దాం. మనం ఫ్రై చేసుకున్న కాజాలన్నిటినీ ఇలా షుగర్ సిరప్లో వేసి ఒక 2 మినిట్స్ ఉంచుదామండి. ఇలా షుగర్ సిరప్లో ఒక 2 మినిట్స్ ఉంచడం వల్ల పాకం అంతా కూడా లేయర్స్ మధ్యలోకి కూడా బాగా వెళ్తుందన్నమాట. ఈలోపు మనం పొయ్యి మీద వేసుకున్న రెండో వాయి కూడా అన్నీ పైకి వచ్చేసాయి. ఇప్పుడు నేను స్టవ్ ఆన్ చేసుకుంటున్నాను. 1 బై 1 తిప్పుకుంటూ మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. మన కాజాలన్నీ 2 మినిట్స్ అయిపోయాయండి షుగర్ సిరప్లో నానటం. ఇప్పుడు తీసి వీటిని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఇలా జల్లెడ గరెట్లో వేసుకోవడం వల్ల షుగర్ సిరప్ ఎక్స్ట్రా ఏమన్నా ఉంటే కనుక కిందకి కారిపోతుందన్నమాట. తర్వాత బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. పిల్లలు ఏదైనా స్నాక్ ఐటమ్ అడగగానే మనం స్వీట్ షాప్కి పరిగెత్తి మడత కాజాలు కొనుక్కునే పని లేకుండా ఇంట్లోనే ఈజీగా ఒక్క కప్పు పిండితోనే మనం ఈజీగా మడత కాజాలని ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. చూడండి, లేయర్స్ లాగా చాలా బాగా వచ్చాయి కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.